జాగ్రత్తగా వెంబడించండి. దేవుడు కనికరించి రాబోతున్న దినాల్లో ఇంకా ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన. అవి స్వతంత్రించుకుంటాం మనం. కొద్ది మాటలు దేవుడి మాటలు అందించి ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. దూరం వెళ్ళాలి మళ్ళీ నేను. ఇది పాత నిబంధనలో మాట కదా, క్రొత్త నిబంధనలో ఈ మాట ఎక్కడా లేదు కదా అనుకోవద్దు. గారు అంటావా? మీరేమంటారు? మీరు చెప్పండి. అసలు మీ పదజాలం ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఒక సినిమా చూసి వచ్చి నీ ఫ్రెండ్తో మాట్లాడతావు. వాడు విలన్ గాడు వచ్చి గందరగోళం చేస్తుంటాడు. అప్పుడు చిరంజీవి గాడు వచ్చి గాడు గాడు గాడు. అవునా? ఏ యాక్టర్ అయినా నువ్వు గారు అన్నావా? చిరంజీవి గారు వచ్చి ఫైట్ చేశారంటావా? చిరంజీవి గాడు వచ్చి ఫైట్ చేశాడంటావా? అబద్ధం ఆడుతున్నావా? ఏ హీరోనైనా నువ్వు గారు అని సంబోధించావా? గాడు అంటావా? ఏమి నీ బాంబర్దా? లేకపోతే మీ అత్త కొడుకా? వాడు వీడు గాడే, అవునా కాదా? కమెడియన్ ని అంతే అంటావు, హీరోని అంతే అంటావు, విలన్ అంతే అంటావు. హీరోయిన్ అది ఇది. ఏం ఘనత ఇది? అది ఘనతేనా? తిట్టా? ఇంకా నా చిన్నప్పుడైతే వాళ్ళని ఇంకా పొగిడి మాట్లాడతాం బూతులతో. ఆ టైంలో వాడు వస్తాడు రా నా డాష్ గాడని ఆ పదం కూడా వాడి మరి వాడిని మాట్లాడతాం. అది ఘనత దూషణ? ఘనత దూషణ? దూషణ. కానీ అది ఘనతగా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు గనులని వీళ్ళు ఫీల్ అవుతారు. ఎంత మాత్రం ఇద్దరు దరిద్రులే. ఇప్పుడు బాగుంది కదా, మీకు అర్థమైంది కదా? గాడు గీడు వాడు. ఇంకెందుకు ఆ ఘనత తగలేనా? కానీ దేవుడు ఘనపరిచిన భక్తి పనులని గాడు గీడు వాడు నా డాష్ అని ఏమని అంటాం మనం? అపోస్తలుడైన పౌలు మహనీయుడు, పౌలన్న, పేతురన్న, పౌలు గారు వాళ్ళు వెళ్ళిపోయి 1900 సంవత్సరాలు దాటిపోయింది. అంటే 1900 సంవత్సరాలంటే దాదాపు ఎన్ని తరాలు గడిచిపోయిందో చూడండి. అయినా వాళ్లకు దేవుడిచ్చిన ఘనత చిరస్మరణీయం, అలా కొనసాగుతూనే ఉంది. వాళ్లే కాదు, మొదటి శతాబ్దపు క్రైస్తవుల దగ్గర నుంచి వచ్చినటువంటి దైవ జనాంగం, దేవుని కోసం ఏ ఒక్కరిని మనం ప్రయాసపడిన భక్తులందరూ కూడా. అవునా? యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటాం, తర్వాత భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటాం. సినిమా యాక్టర్ని రోజు జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళే పుణ్యాత్మలు లేదు, రోజు జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని రాజకీయ నాయకులను రోజు గుర్తు చేసుకుంటామా? పొరపాటును కూడా చేసుకోం. కానీ పరిశుద్ధులైన భక్త శ్రేష్ఠులను రోజు గుర్తు చేసుకుంటాం. పాటల్లో గుర్తు చేసుకుంటాం, మాటల్లో గుర్తు చేసుకుంటాం, మన పరిశుద్ధత కొరకు గుర్తు చేసుకుంటాం, సేవ కొరకు గుర్తు చేసుకుంటాం. ఆత్మీయంగా బలంగా ఉండటానికి వాళ్ళ విశ్వాసాన్ని, పరిచర్యని, వాళ్ళ క్రమాలన్నిటినీ గుండెల్లో పెట్టుకొని ప్రభువుని తలంచుకుంటా, భక్తుల్ని తలంచుకుంటా మనం రోజు వారిని గుర్తు చేసుకుంటాం. ఇది ఘనత కాదా? ఎంత ఘనత? తరతరాల ఘనత. ఏ భక్తుడైనా వాడు వీడు గాడు అని ఎప్పుడన్నా అంటావా? గుండె జాలిద్దా? అమ్మో, పేరు పెట్టి పిలుస్తాం మర్యాదగా. అది కూడా చనువు, స్వాతంత్ర్యం. కొన్నిసార్లు పౌలు గారు అంటాం, పౌలు అన్న అంటాం, లేదా కనీసం పౌలు, అపోస్తలుడైన పౌలు. అట్లా కుటుంబ సభ్యుల్లో ఉన్నట్టు స్వతంత్రంగా పెంచుకుంటాం. గాడు గీడు వాడనే పదాలు వాడు. 3 సంగతులు గ్రహించండి. నంబర్ 1, భక్తులకు దేవుడిచ్చే ఘనత శాశ్వతమైంది. ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళ గురించి మాట్లాడుకుంటానే ఉంటాం. పరలోకంలో కూడా వాళ్ళు కనబడతాం. రేపు పరదైసుకు పోయామనుకో, ఒకవేళ యేసయ్య రాకడకు ముందే మనం పోయి పరదైసుకు పోయామనుకో, ఇక మనం వాళ్ళని చూడనే సరిపోయింది.
అదిగో అక్కడ అబ్రాం కూర్చున్నాడు, అబ్రాం గారు కూర్చున్నాడు అంటే అబ్రాం దగ్గరికి పోతాం. ఇది ఇక్కడ ఇస్సాక్ గారు కూర్చున్నాడు అంటే ఇస్సాక్ దగ్గరికి పోతాం. అదిగో సమూయేలు వస్తున్నాడు అంటే సమూయేలు దగ్గరికి పోతాం. అదిగో పౌలు గారు వెళ్తారంటే పౌలు గారి దగ్గరికి పోతాం. ఇక మన దృష్టి అంతా కూడా ఇక వాళ్ళని చూసుకునే సరిపోయింది. పౌలు గారు దొరికాడు అనుకో మన దృష్టి బాగుండే. ఇన్ని ప్రసంగాలు విన్నాము పౌలన్నాని గురించి. ఇంకేం లేదు, ముందు అమాంతమై కౌలించుకుంటాం. ఆయన కూడా ఎవడరా నువ్వు అసలు ఏ ఊరు ఏ భాష అనడు, ఆయన కూడా దగ్గర తీసుకుంటాడా నాయన సహోదరుడా. ఎంత అద్భుతమైన సన్నివేశము, ఊహిస్తేనే సూపరం. దేవునికి స్తోత్రం. అక్కడ ఉండేది ఇంక పరిశుద్ధులు వాళ్ళే. మళ్ళా వాళ్ళంత మంచి మనసు కలిగి ఉంటారు తెలుసా. నువ్వు వాళ్ళని ఘనపరిస్తే మరేందనుకున్నా వారి కాలు ఎగరేరు. నా శత్రువులను ఎదిరించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. నా శత్రువులను ఎదిరించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. ప్రేమను పంచిన త్యాగధనుడవు, ప్రేమను పంచిన త్యాగధనుడవు. హృదయమందు నివసించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా.